హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ నడవని వాటర్ పంపు ఎలా మనము రన్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదట ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ టైం ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏంటంటే మామూలుగా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఏంటంటే ఆ వీడియో ఏంటంటే ఆ పంపు రన్ అవుతుంది కానీ వాటర్ పోయట్లేదు ఎందుకు అనేది ఆ వీడియోలో తెలుస్తుంది. అయితే మనము కూలర్ యొక్క పంపుని ఎలా మనకు కన్ఫర్మ్ ఎలా చేయాలి, అంటే ఎలా వర్క్ అయితే ఎలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనేది ఆ వీడియోలో ఉంది ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనము కూలర్ పంపు ఎప్పుడైనా సరే మనకు స్టార్ట్ మన వాటర్ రావట్లేదంటే ఎమ్మడే మనం తీసివేయకూడదండి. కొంచెం బాగా ఉన్నవారు ఏం చేస్తారంటే పంపు మొదట ఏంటంటే బయటకు తీయండి. ఆ పంపు ఏంటంటే వైర్ మామూలుగా 2 కనెక్షన్ ఉంటాయి, మా పవర్ లేకుండా ఆ కనెక్షన్ అనేది తీసివేయండి. ఫస్ట్ బయట తీసిన తర్వాత అయితే ఈ మోటార్ని ఒకసారి ఏం చేయాలంటే కటింగ్ ప్లేయర్ కానీ మీరు కటింగ్ ప్లేయర్ లేకపోతే చిన్న చెక్క ముక్క కటింగ్ ముక్క ఉంటుంది, ఇలా టచ్ చేయండి. ఫస్ట్ ఇలా చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పంపు అనేది అది మన ఫ్యాన్ అనేది లోపల చిన్న ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ అనేది ఏమవుతుందంటే పట్టుకుంటుంది అన్నమాట. అట్లా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎందుకంటే మనము ఒక ఎండాకాలంలో మొత్తం వాడి మనం అలాగే పక్కకి ఇస్తాం కాబట్టి అదేమవుతుందంటే మనం అలా కొంచెం కడిగి సాఫ్ చేసి పెడితేనేమో బాగుంటుంది. ఇంకా మనం ఏంటంటే మన చేసే పనుల వల్ల బిజీ పనుల వల్ల ఆ కూలర్ పక్క పెట్టేస్తాం. అలాగే అయితే ఏమవుతుందంటే మన ఊళ్ళో ఎక్కువ చాలా ఊళ్ళలో ఫ్లోర్ని ఎక్కువ ఉంటుంది. అయితే నీటిలో ఫ్లోర్ ఉన్న ఊళ్ళో మాత్రం అయితే చాలా తొందరగా ఇది జామ్ అవుతుంది. పంప్ అయితే బాగానే ఉంటుంది కానీ జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇది ఏంటంటే మొత్తం మనకు లోపలికి నీళ్ళు వెళ్ళవన్నమాట. ఈ లోపలికి నీళ్ళు వెళ్తేనే ఈ పంపులోకి ఇందులో నుంచి లోపలికి నీళ్ళు వెళ్ళి ఇట్లా బయటకు వచ్చి దీని నుంచే మన కూలర్ యొక్క ప్యానెల్కి సప్లై అవుతుంది అనమాట. అయితే మామూలుగా దీన్ని చూద్దాం ఎలా ఉంది, దీని పరిస్థితి ఏంది, అసలు లోపల ఎట్లా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది ఇది ఫ్రెండ్స్. ఇంత డస్ట్ పడి ఇట్లా అయిపోయింది. ఇది ఏమైతే అంటే డస్ట్ అనేది లోపలికి నీళ్లు లోపల రాకుండా అడ్డమవుతుంది. మనం ఇందాక కడుపులైతే కొట్టినాం కాబట్టి ఇది కొద్దిగా మనకి సాఫ్గా అనిపిస్తున్నాయి. అయితే దీనికంటే ఇంకా క్లియర్ సాఫ్గా కడగాలన్నమాట. దీన్ని మొత్తం సాఫ్ క్లీన్ చేసేసి ఇక్కడ ఉంది అది లోపల మొత్తం చిన్న ఫ్యాన్ ఉంటుంది, లోపల మనకి కనిపిస్తలేదు. ఇది ఈ లోపల చిన్న ఫ్యాన్ ఉంటుంది అన్నమాట. అది ఏమవుతుందంటే ఇదంతా ఇప్పుడు మన ఫ్లోరింగ్ మొత్తం పట్టేస్తుంది అన్నమాట. పట్టేసి ఏమైందంటే అది పట్టుకొని ఏమైందంటే పంపు తీరకుండా చేస్తుంది అన్నమాట. అయితే ఏంటంటే ఇది మొత్తం మనం క్లీన్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది ఫుల్ ప్రెజర్ వెళ్ళిపోతుంది. ఆ ఫుల్ ప్రెజర్ వెళ్ళిపోవడం వల్ల మనకు పంపు నడిచే అవకాశాలు ఉంటాయి. ఇది ఇట్లా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పంపు ఇట్లా తొందర ఖరాబ్ కాదు ఫ్రెండ్స్, తొందర పాడవు. ఇవి లోకల్ అయినా కానీ తొందర పాడవు. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఇందాక చెప్పాను కదా, కరెంట్ ప్లేయర్ అయినా లేదంటే మీ ఇంట్లో ఏదైనా గట్టి కట్టే కానీ చిన్న ఏదైనా గట్టి చీకులు అంటే ఏమైనా ఇట్లా కొట్టండి. మరీ గట్టి కొట్టదు. గట్టి కొడితే ఏమైందంటే ఇది పగిలిపోయిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. మామూలుగా కొట్టండి అంతే. దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం కదిలి అదంతా ఊడిపోయేటట్టు. దాని తర్వాత మొత్తం మీరు ఒక బ్రష్ తీసుకొని సాఫ్ చేయండి. సాఫ్ చేసేసి మొత్తం 2 వైపులా సాఫ్ చేయాలి. ఇట్లా ఇది మొత్తం సాఫ్ చేసేసాలి. సాఫ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ పవర్ సప్లై తీసేసి ఒకసారి ఆన్ చేసి చూడండి. దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. ఇది ఇందుకైతే మొత్తం అసలు ఆన్ కాలేదు. ఒకసారి చెక్ చేసి చూద్దాం. కొట్టాం కదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చి చూద్దాం దీనికి. అయితే ఫ్రెండ్స్ ఏదో తిరుగుతుంది. అయితే మీరు కన్ఫర్మ్ ఎలా చేయాలంటే ఈ తిరిగినంత మాత్రాన వాటర్ పోస్తాను కన్ఫర్మ్ లేదు. అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇలా చేసినా రాలేదు, వాటర్ పోలేదంటే అప్పుడు మాత్రమే పంపు చేంజ్ చేయండి. అంతవరకు పంపు చేంజ్ చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సౌండ్ని బట్టి ఈ యొక్క పంపు పర్ఫెక్ట్గా ఉందని అంచనా వేయకూడదు. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ట్రై చేస్తే
అది ఒకసారి స్టాప్ చేసి ట్రై చేసిరంటే 99% వర్క్ అవుతుంది, 1% మాత్రమే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.